గం గణపతయే నమః. హరిః ఓం. గరుడ మహాపురాణంలో రుద్ర నిరోధనకు హేతువు ఆనంద తారతమ్య నిరూపణం గురించి చెప్పుకుంటున్నాం. నీ పాద పద్మాలకు భక్షభోజ్యాలు నాచే అర్పింపబడలేదు. దేవా, ఏదో పుణ్య విశేషం చే నాకు కనిపించావు. హరివైన నీవు సమర్పించబడిన నైవేద్యం వలన పదే పదే కలిగిన సుఖం రమచే అనుభవింపబడి లాలింపబడినది. కిరీటంతో కుటిల కుంతలాలతో కూడియున్న నీ శిరస్సు భూమి ఆకాశాలకు ఆశ్రయమైనదిగా చెప్తున్నారు. పెక్కు జన్మల నుండి సంపాదింపబడిన పుణ్య సమూహాల వలన సజ్జనులతోడి సాంగత్యం వలన నాచే చూడబడినది. దేవదేవ, అనేక జన్మల నుండి సంపాదింపబడిన పాప సమూహాల వలన హరిదర్శనం పొందలేడు. సమస్త గుణ సంపూర్ణుడైన హరిని చూచి ఇలా మిక్కిలి భక్తితో రుద్రుడు రోదించాడు. విశ్వమూర్తి, యోగీశ్వరుడిచే తమ హృదయంలో గ్రహింపబడేది నీ పాదారవిందం. వాసుదేవ, దయతో గోచరించే ఆ పాదపద్మం నాచే చూచబడింది. దానిని మరలా ఎలా చూడగలను అంటూ రుద్రుడు రోదించాడు. దేవా, శత్రు సంబంధ సంసార విషయాలను నశింపజేసే మూడు జగత్తుల కన్నా పూర్ణమైన శంఖచక్రాదులతో కూడిన నీ రూపం నాచే చూడబడింది. రమేశ, ఇటువంటి నీ ఉదరాన్ని వక్షస్థలం మళ్ళీ మళ్ళీ నేను ఎలా చూడగలనని రుద్రుడు ఎక్కువగా రోదించాడు. ప్రభూ, నువ్వు ఆనందపూర్ణుడవు, మంచి కోళ్ళు, కేశాలు, రోమాలు, నాసిక కలవాడవు, గుణ పరిపూర్ణుడవు. ప్రభువుడైన నీ వక్షస్థలం విశాలమై ఉన్నది, చక్కని అలంకారాలతో ఉన్నది. లక్ష్మీదేవితో కలిసి స్వచ్ఛమైన కౌస్తుభమణి ప్రకాశిస్తూ ఉన్నది. శోభించే తులసిచే మిక్కిలి కోమలమైనది, చక్కగా పుష్పించిన పూలతో ఉండేది, చందనంచే పూయబడినది అయిన నీ వక్షస్థలం నీ కరుణావలోకనంచే నాచే చూడబడింది. మళ్ళీ మళ్ళీ నీ దర్శనం నాకు ఎలా చేకూరుతుందని రుద్రుడు భక్తితో రోదించాడు. అంత ఉరువు అనే పేరుగల రుద్రుడు ఔర్వుడు అనే పేరుగల అతని పుత్రుడైన రుద్రుడనే వారిని పొందాడు. రుద్రుని ఆకర్షించి వృద్ధి పొందించిన కారణంచే ఔరుడనే పేరు కలిగిన వాడు కూడా రుద్రుడై అయ్యాడు. ఔరుడైతే మోక్షయోగ్యులై మిక్కిలిగా విషయాసక్తులైన జనులను చూచి, దైవమా, ప్రతిదినము దుష్టములైన ఇంద్రియాలచే చెడ్డ విషయాలను పాపరూపాలను గ్రహించేవారు పాపాత్ములు కదా అని విష్ణు పాదార విందాన్ని స్మరించి ఔరువుడు రుద్ధకంఠుడయ్యాడు. వీరిని హేయబద్ధం నుండి ఎప్పుడు విముక్తి చేస్తానో నేను తెలియజాలనని గట్టిగా రోదించాడు. ఈ మూర్ఖులు అర్ధసిద్ధికై మిక్కిలి ప్రీతితో విషయాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ కుత్సితములైన ఇంద్రియ ప్రయోజనాల కోసమై విషయాసక్తులై ధనాలు మున్నగు వాటిని కూడా విడిచి వేస్తున్నారు. విశ్వమూర్తి, నీ మాయచే మోహితులై వివేకహీనులైన వీరిని ఎప్పుడు విముక్తులను చేస్తావో కదా. వాసుదేవుని మాయను పదే పదే స్మరించి ఔర్వుడు భయకంపితాంగుడై రోదించాడు. మిక్కిలి కష్టంతో లోక ప్రవృత్తి కోసమై తమ కర్తవ్యాన్ని కూడా విడిచి దైన్యాన్ని పొందుతున్నారు. మిక్కిలి దైన్యంతో ధనాధికాలను సంపాదించి అందరను పాప సంబంధ చరిత్ర కలవారై కష్టార్జిత ద్రవ్య ధనాదులన్నింటినీ పశువులై వ్యర్థంగా విడిచివేస్తున్నారు. వీరికి సత్పాత్రునియందు నిలిచే విష్ణు బుద్ధి ఎప్పుడు కలుగుతుందని వీరు మురారి మాయను త్యజించలేకపోతున్నారని, వీరి ఆయువు వ్యర్థమని మహాత్ములు వక్కాణిస్తున్నారు. వీరు ఎంత నష్టపడుతున్నారో కదా అని గట్టిగా రోధించాడు. వీరి ఆయువు వ్యర్థంగా గడిచిపోతుంది, వీరిని చూచి యవ్వనం కూడా నిశ్చయంగా గడిచిపోతోంది అని వీరి మూపుపై ఉండే మృత్యువు నవ్వుతున్నాడు. కృష్ణ, విష్ణు విమూఢమైన మనస్సు గల వీరు ఆ విషయం తెలుసుకొనలేకపోతున్నారు. ఇది నా ఇల్లు, ఇది 100 సంవత్సరాలు నిలిచి ఉంటుంది. నా పుత్రులు కూడా 100 ఏళ్లు జీవిస్తారు. నేను కూడా సుఖంగా శతవర్షాలు జీవిస్తాను. నా భార్య కూడా మంచి లక్షణాలు కలదై ఉన్నది. చక్కని పాలనిచ్చే ఆవులు నాకు ఉన్నాయి. సంతోషంతో కూడుకున్న స్నేహితులు నాకు ఉన్నారు. నా సుతుని వివాహం కోసం వధువును ఇస్తాను. నా పుత్రికను వివాహం కొరకై నేను తగిన వరునికి ఇస్తాను. నేను మంచివారుండే చోట నా పుత్రుని గాని ధనమును గాని ఇస్తాను. నిత్యం నేను ధనికులు ఉండే చోటులోనే ఇస్తాను. ఇటువంటి అదృష్టం లేని వారిని పదే పదే భగవంతుడైన వాసుదేవుడు చూచి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నేను హరికథా శ్రవణం చెయ్యలేదు, నా భాగ్యవంతియో నాశనం పొందగలదు. నేను ఎప్పుడూ హరిని పూజించి ఉండలేదు, నాకు పుత్రాది నాశనం కలుగగలదు.
కాలానుగుణంగా అదృష్టమనే పేరుతో గలిగిన వాసుదేవుడైన హరి సమస్తానికి ఫలమునిచ్చేవాడు. అది తెలియని ఇటువంటి మూర్ఖ జనులను చూచి వాసుదేవుని ఎంత ప్రధానమైన నిష్ట కలిగిన ఔర్వుడు రోదించాడు. ఖగేంద్ర, అందువలన ఔర్వుడు రుద్రరూపి. అతడు నిత్యము కృష్ణుని యందు మాత్రమే చక్కని జ్ఞాననిష్ట కలుగవాడు. జ్ఞానేంద్ర, ఖగేంద్ర, ఎప్పుడైతే దక్షపుత్రి అయిన సతి దక్షయజ్ఞములో తన శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి హిమవత్పర్వతానికి మేనక యందు జన్మించిందో, అప్పుడు రుద్రుడు ఔర్వుడు అని పేరు గలవాడయ్యాడు. ఊర్ధ్వరేతస్కుడగుగాక అని పలికి తాను ఊర్ధ్వరేతస్కుడయ్యాడు. మహాత్ముడైన రుద్రదేవుడు ఎప్పుడైతే హిమాద్రి కన్యకను పెళ్లి చేసుకున్నాడో, అప్పుడు ఆమె యందు మిక్కిలిగా లంపటుడయ్యాడు. అప్పుడు రుద్రుడు ఉత్కృష్టనామం పొందాడు. సదాశివాదులు 10 మంది రుద్ర సోదరులు, రుద్రుడు, లక్ష్మణుడు, బలరాముడు వీరు ముగ్గురును ప్రళయకాలమందు సృష్టి కాలమందును సమానులు. వీరు బ్రహ్మాణి భారతుల కన్నా శతాంశాలు తక్కువవారు. గరుత్మంతుడు ఈ విధంగా అడిగాడు: కృష్ణ, సంపూర్ణ కృపానిధి, ఆనంద నిర్ణయం గురించి వచించు. జ్ఞానులను నిశ్చయించుటకు నాకు జ్ఞానం కలుగునటకు వివరించు. ఎల్లప్పుడూ నన్ను ఉద్ధరించుటకు నీ శిష్యుడనై నాకు తెలియజెయ్యి. ప్రభూ కృష్ణ, పూర్ణ కాముడవైన నీకు ఏ కోరిక ఉంటుంది కనుక? మహాత్ముడైన పక్షీసుడు ఇలా అడుగగా, తామర పూల వంటి కన్నులు కలవాడు, సుప్రసన్నుడు, హృషీకేశుడు అయిన కృష్ణుడు దయతో ఇలా వచించాడు: గాయత్రి కన్నా, వేద కన్నా శతానందుడు, ఒక అంశ ఆనందం ఎక్కువవాడు. ఇటువంటి శతానందత్వం బ్రహ్మకు ఉన్నట్లు కీర్తింపబడింది. ఖగోత్తమ, శేషాదుల కన్నా సరస్వతికి 100 ఆనందాలు ఎక్కువ. వినతానందన, భారతికి ఒక ఆనందం ఎక్కువని తెలియాలి. ఖగమ, ఈ విధంగా ఆనంద నిర్ణయం తెలియదగినయింది. నాచే ఇది ఎంతయో తెలియజేయబడింది. ఇక ఏది వినదలుచుకున్నావు? ఇది శ్రీ గరుడ మహాపురాణం ఉత్తరకంఠం 3వ అంశమనబడే బ్రహ్మకాండలో కృష్ణ గరుడ సంవాదములో రుద్రరోదన కారణం ఆనంద తారతమ్య నిరూపణం అనే 18వ అధ్యాయం సమాప్తం.